హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం నాలుగో స్కందం 14వ అధ్యాయం ముగించుకున్నాం. ఈరోజు 15 అధ్యాయాలకి ప్రవేశిస్తాం. చిన్న అధ్యాయమే. ఒకసారి ఈరోజు మనం దాన్ని పూర్తి కూడా చేసేయవచ్చు. సో మనం 14వ అధ్యాయంలో వేణాకి నచ్చ చెప్పాలని ఋషులు ప్రయత్నించారు. సో రాజు భగవత్ కార్యక్రమాలకి సహకరించినట్లయితే రాజు కొనియాడబడతాడు, ప్రజల చేత ఆమోదించబడతాడు, కీర్తించబడతాడు. తద్వారా తనకి ఉన్నతమైనటువంటి కీర్తి, ఉన్నతమైనటువంటి లోకాలు అన్ని లభిస్తాయి. ఇవన్నీ చెప్పి చూస్తారు. కానీ ఆ, అహంభావంతో వీణ ప్రవర్తించడంతో తానే తానే దేవాదేవుడిగా, మిగిలిన వాళ్ళందరూ కూడా దేవతలందరూ తనలో భాగాలుగా. కాబట్టి మీరందరూ కూడా భర్తను వదిలేసి ప్రేమికుడి వైపు మీరు వెళ్ళడం, ఇది ధర్మబద్ధమైంది కాదు, ఇది అధర్మం అయింది అన్నట్టుగా తాను చెప్పడం ప్రారంభించాడు. సో ఇంకా ఋషులు ఏమాత్రం ఇంకా ఆ, ఆలోచించకుండా వాళ్ళని చంపేయండి అని చెప్పేసి వాళ్ళు ఆ, వెంటనే వాళ్ళు మంత్రాలతో ఆయన్ని చంపడం జరిగింది. ఎందుకంటే విష్ణువుని ఏమాత్రం ఆ, మర్యాద ఇవ్వని వాడు, సో తగిన గౌరవం ఇవ్వని వాడు, లేదా భక్తి లేనివాడు బతికున్నా కూడా మరణంతో సమానమే. కాబట్టి వాళ్ళ యొక్క మంత్రాలతో, వాళ్ళ మాటలు, లేదా వాళ్ళ శాపనార్థాలతో వెంటనే మన చెట్టు చేశారు. సునీత ఆ శరీరాన్ని పెట్టి పెట్టుకుని ఉంది. అయితే మళ్ళీ రాజ్యంలో గందరగోళం అయింది. మీరు రాజు లేనప్పుడు వాళ్ళ స్థితి చాలా, ప్రజల స్థితి మరీ దయనీయమయంగా వాళ్ళ పరిస్థితి అయ్యింది. అప్పుడు వెంటనే వాళ్ళు ఋషులు ఏమనుకున్నారు, ఏదో ఒక విధంగా అంగమహారాజు యొక్క వంశస్థుల యొక్క ఆ, బీజం కావాలి, వాళ్ళ గుణగణాలతో కూడినటువంటి ఒక రాబోయేటువంటి తరం వ్యక్తులు వారసులు కావాలి అన్నప్పుడు అదే శరీరం నుంచి తొడల భాగాన్ని వాళ్ళు బాగా మందనం చేసినప్పుడు అక్కడ బహుక అనేటువంటి ఒక వ్యక్తి బయటికి రావడం జరిగింది. అతని నుండి నైషాళ అనే తెగ ఉత్పన్నమైంది. వాళ్ళంతా కూడా పాపమయ జీవితాన్ని గడుపుతున్నారు. కొండల్లో, వనల్లో తిరిగేటువంటి జాతి. అంటే వీణాలో ఉన్నటువంటి చెడు భాగం ముందు బయటకు వస్తే, ఆ తర్వాత మిగిలినటువంటి పవిత్రమైన భాగంలో రాబోయేటువంటి నెక్స్ట్ వంశమా తరమా వాళ్ళని ఆ రాజుగా వాళ్ళు చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. మనం కూడా దీర్ఘంగా చర్చించుకున్నాం. సో అంటే గతంలో రాజులు కానీ ఋషులు కానీ వీళ్ళంతా కూడా ఒక మంచి సంతానం కోసం తపస్సులు చేశారు అన్నమాట, లేకపోతే యజ్ఞాలు చేశారు. అన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే మన మనసు పవిత్రమైపోవాలి, హృదయం పవిత్రమైపోవాలి. ఆ పవిత్రమైన హృదయంతో నిరంతరం భగవాన్ యొక్క స్మరణలో అది ఆ, రాజు భార్య, ఋషి భార్య, బ్రాహ్మణ పత్నిలు, వీళ్ళంతా మంచి సంతానాన్ని కనేదానికి పూర్తిగా వాళ్ళ సమయాన్ని కేటాయించారు. ఎందుకంటే రాబోయేటువంటి తరానికి సంప్రదాయాలు, శాస్త్రాలు, తర్వాత ఎన్నెన్నో ఆ, చేయవలసినటువంటి దైవ కార్యక్రమాలు, ధర్మము, ఇవన్నీ కూడా ముందు తరాలు మనం కంపల్సరీగా మన వంతుగా మన యొక్క బాధ్యతగా మనం నిర్వర్తిస్తేనే ఈ సమాజం ప్రశాంతంగా ఉంటుంది. తప్ప మనం నా ఇష్టం లేదు, నాకు తోచిందే కరెక్ట్, నేను అనుకున్నది కరెక్ట్ అని చెప్పేసి మనం ఎవరు తోచినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తే ఈ రోజు మనం ఏవైతే చూస్తున్నామో ఇంకా అది రాబోయే తరాలు ఇంకా చాలా దారుణంగా ఆ, వాళ్ళు అనుభవించబోతారు ఇక్కడ. ఎందుకంటే ఈ ప్రమాణాలు ఎవరు పాటించట్లేదు కాబట్టి. ఆ విధంగా ఉన్నప్పుడు నెక్స్ట్ 15 అధ్యాయంలో ఇప్పుడు ఋషులు ఏం చేశారు, వీణ యొక్క 2 చేతుల్ని మందనం చేయగా తొడలు అయిపోయినాయి.
కాబట్టి ఇప్పుడు రెండు చేతులు వాళ్ళు మందనం చేశారు. చేయగా ఒక పురుషుడు ఒక స్త్రీ ప్రకటమయ్యారు అక్కడి నుంచి. సో అంటే అదే శరీరం నుంచి ఇంతకు ముందు పాపమయ భాగం అంతా బయటకు వెళ్ళిపోయింది, ఇంకా ఉన్నదంతా పవిత్రమైనటువంటి భాగం. ఆ భాగాన్ని వాళ్ళు మందనం చేసినప్పుడు సో ఇద్దరు వచ్చారనమాట, ఒకటి పృథు, రెండు అర్చి. సో పృథు మహారాజు, అర్చి వచ్చి ఆయన యొక్క భార్య, పత్ని అవుతుంది. అదే నిన్న ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఎవరు స్వయంభూ మను, ఆ, ఆ, ఆయన భార్య, వాళ్ళిద్దరూ కూడా వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ ఒకే దగ్గర నుంచి రావచ్చు, కానీ వాళ్ళిద్దరూ అన్న చెల్లెలు అవరు వాళ్ళు. సో దైవపరమైనటువంటి నిర్ణయాలు, దైవపరమైనటువంటి కార్యాలు, ఇవన్నీ కూడా అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ ఉండవు. వాళ్ళు అవతరించింది సో మానవాళి కోసం, ధర్మాన్ని కాపాడడం కోసం. భగవంతుడు, ఆమె యొక్క, ఆయన యొక్క ఆ శక్తి, ఇద్దరూ కూడా ఒకే దాంట్లో నుంచి రావచ్చు, ఒకరిలో నుంచే రావచ్చు. సో ఇప్పుడు మనం ఇద్దరు ఒకరి నుంచే వచ్చేసి మనం అన్నజల్లు అయిపోతాం. కానీ ఆ రూల్స్ అక్కడ వర్తించవు. ఉదాహరణకి ఎట్లా అయితే ట్రాఫిక్ రూల్స్ ఎట్లాగైతే ఫ్లైట్ లో పోయే వాళ్ళకి వర్తించదో, ఫ్లైట్ లో పోయే వాళ్ళకి వేరే రూల్స్ ఉంటాయి వాళ్ళకి. అట్లానే మానవ సమాజంలో మనము కొన్ని రూల్స్ పెట్టుకుంటే అది మానవ సమాజం ఫాలో అవ్వాలి, అది దేవతల సమాజం ఫాలో కాదు. దేవతల సమాజానికి వేరే రూల్స్ ఉంటాయి. అట్లానే ఇంకా మనం ఇంకా దేవాదేవుడి వైపు కానీ వెళ్ళామనుకోండి, ఇంకొంచెం హయ్యర్ లెవెల్లోకి వెళ్తే అసలు అక్కడ ఏది చేసినా పూర్తిగా ధర్మమే. అది అది మనకు అర్థం కాకపోవచ్చు, మనం ఆ స్థాయిలో మనకి అవగాహన ఉండకపోవచ్చు. కానీ ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క స్థాయిలో వాళ్ళ యొక్క అక్కడ ఉండేటువంటి సాంప్రదాయాలు, ఆ విధానాలు అన్నీ కూడా అక్కడ వాళ్ళ లోకాలకి, అక్కడ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి అది. అట్లానే వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు ప్రకటమయ్యారు, పురుషుడు స్త్రీ ప్రకటమయ్యారు అన్నమాట. కానీ వాళ్ళు దర్శించుకున్న వెంటనే ఋషులు చాలా సంతోషపడ్డారు. సో ఆ వీరు సామాన్య వ్యక్తులు కాదు. అంటే ఒక మరణించిన శరీరంలో నుంచి మందనం చేస్తే ఎవరైతే వచ్చారో వాళ్ళు సామాన్యులు కాదు. ఎందుకంటే సామాన్యులు అయితే మరణ శరీరం నుంచి ఎవరు రారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళు శక్త్యావేశ అవతారాలు. అంటే జీవతత్వమే, కానీ భగవంతుడు స్వయంగా, ముఖ్యంగా నారాయణుడు స్వయంగా వాళ్ళని శక్తిమయం చేశారు. వాళ్ళకి ఆ శక్తిని ఇచ్చారు అన్నమాట. ఎంత శక్తినిచ్చారు అని అంటే వాళ్ళు ఏ స్థాయికి చేసుకుంటే ఆ స్థాయికి ఆ కార్యం నెరవేరేలాగా ఆ శక్తి పూర్తి స్థాయిలో వాళ్ళకి కావలసినటువంటి విధంగా భగవంతుడు వాళ్ళని ఆ శక్తియుక్తులను చేశాడు వాళ్ళని. సో కాబట్టి వాళ్ళ శక్తావేశ అవతారంగా వాళ్ళు గుర్తింపబడ్డారు. ఋషులు అర్థమైపోయింది వీళ్ళు నారాయణ యొక్క అంశాలు అని. కాబట్టి ఆ విధంగా వాళ్ళు గుర్తించిన తర్వాత ఈ విధంగా పలికారు అనమాట. ఏం పలికారు వాళ్ళు చూస్తాం. వాళ్ళు పృథు వచ్చి విష్ణు, సాక్షాత్తు విష్ణు యొక్క అంశంగా, అర్చి వచ్చి లక్ష్మి యొక్క అంశంగా. వీళ్ళిద్దరూ ఎప్పుడు విడుదలయ్యారు కాబట్టి ఎప్పుడు వచ్చినా వాళ్ళిద్దరు కలిసే వస్తారు. వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడి యొక్క పార్షదులు. వీళ్ళు భగవంతుడి యొక్క పార్షదులు. అయితే భగవుడి యొక్క అవతారాలు, కాకపోతే ఇవి శక్త్యావేశ అవతారాల కింద పరిగణించబడ్డాయి. అలాగే పృథు ఏమవుతాడంటే రాజుల్లో ఉత్తముడవుతాడు. అలాగే పేరు ప్రతిష్టలు వ్యాపి చెందుతాయి. రాజులు ఎంతమంది రాజులు వచ్చారో ఆ రాజులకి ఏమాత్రం తగ్గకుండా వాళ్ళకంటే మించినటువంటి కార్యక్రమాలు, ఊహించినటువంటి బాధ్యతలు తీసుకుంటాడు అన్నమాట. అది ఏంటో మనం ముందు ముందు చూస్తాం. ఇంకా రాబోయే 4-5 అధ్యాయాలు పృథు మహారాజు గురించే ఉంటాయి అన్నమాట. పృథు మహారాజు యొక్క లీలలు, గుణగణాలు, అనే శక్తి సామర్థ్యాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతాం.
వాటి రాజుల్లో ఉత్తముడు. అలాగే పేరు ప్రతిష్టల్లో కూడా పూర్తిగా ఈ మొత్తం ఆ, ఈ ప్రపంచం అంతా కూడా మొత్తం వ్యాప్తి చెందుతాయి అన్నమాట కుటుంబం. ఎందుకంటే ఆ రోజుల్లో ఒకడే రాజు ఉండేవాడు. ఆ రాజు యొక్క కీర్తి ఒకవేళ ఉంటే అది ప్రపంచం అంతా కూడా అది పాకుతుంది అన్నమాట. కాబట్టి పృథు యొక్క గుణాలు ఎలా ఉంటాయి? రాజుల్లో ఉత్తముడు అవుతాడు, తన పేరు ప్రతిష్టలు దానికి తగినట్టుగానే సర్వము వ్యాప్తం అయిపోతాయి. తర్వాత అర్చి, ఆమె యొక్క సౌందర్యం గురించి మాట్లాడుతూ ఆభరణాలకే అందాన్ని ఇస్తుంది ఆమె. అంటే ఆభరణాలు చాలా, మనం అందంగా ఉండడానికి ఆభరణాలు వేసుకుంటాం, కానీ ఆభరణాలకు కూడా ఆమె అందం ఇచ్చింది, అందాన్ని ఇస్తుంది అంటే ఆమె ఎంత అందంగా ఉంటుందో వాళ్ళు వర్ణించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ఆమె పృథు మహారాజుని భర్తగా స్వీకరిస్తుంది. కాబట్టి ఈ వీరిద్దరు ఎవరు అంటే పృథు మరియు అర్చి రాజు రాణిగా ప్రజలను రక్షించడానికి ఆవిర్భవించారు. ముఖ్యంగా వీణ యొక్క ఆ దాష్టికాలని పూర్తి స్థాయిలో అక్కడ ఆ అధర్మం ప్రబలింది. కాబట్టి కృష్ణుడు చెప్పినట్టుగా ఎక్కడైతే అధర్మం పెరుగుతుందో అక్కడ భగవంతుడు అక్కడ సాక్షాత్కరిస్తున్నట్టుగా, సో భగవంతుడే ఇక్కడ పృథు మరియు అర్చిగా ఆయనకి రావడం జరిగింది, ప్రజల్ని ముఖ్యంగా రక్షించడానికి, ధర్మం వైపు నడపడానికి. ఆ సమయంలో బ్రాహ్మణులు, గంధర్వులు, సిద్ధులు, అప్సరసులు కీర్తించి ఆనందం నృత్యం చేశారు. సో వాళ్ళ యొక్క ఆవిర్భావాన్ని పురస్కరించుకొని అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఉన్నత లోకాలు ఉన్నటువంటి అనేక మంది జనులు, ఎస్పెషల్గా బ్రాహ్మణులు, గంధర్వులు, సిద్ధులు, అప్సరస్సులు, వీళ్ళంతా భగవుడి యొక్క ఆవిర్భావాన్ని వాళ్ళు పెద్ద ఉత్సవం లాగా చేస్తూ, గంధర్వులు బాగా బాగా పాడతారు, అప్సరస్సులు నాట్యం చేస్తారు, సిద్ధులు వీళ్ళందరూ కూడా ఆ సమయంలో భగవంతుని ఎంతో కీర్తిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారనమాట. ఆ సమయంలో వాళ్ళు వాయించినటువంటి వాయిద్యాలు, శంకు, మృదంగాలు, కొమ్ములు, అన్ని శబ్దాలన్నీ మంగళకరమైనవి అనమాట. అంటే ఇది కూడా ఒక ఉత్సవం లాగా జరిగింది. అలా వివిధ దేవతలతో అక్కడికి బ్రహ్మ అక్కడికి వచ్చి పృథు మహారాజు చేతులు మరియు పాదంలో కొన్ని చిహ్నాలు చూసి భగవంతుడి యొక్క అవతారంగా గుర్తించాడు. సో భగవంతుడి యొక్క చేతులు, కాళ్ళు, శంకు, చక్రాలు, ఆ తర్వాత నాగలి, గద, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. చేపలు ఇవన్నీ వస్తాయన్నమాట. అంటే అది అవతారాన్ని బట్టి ఆ చిహ్నాలు కనిపిస్తాయి అన్నమాట. ఆ చిహ్నాలు కనిపించాయంటే అతను సామాన్యుడు కాదు, భగవంతుడు స్వయంగా నియమించిన అయి ఉండొచ్చు, లేదా భగవంతుడు శక్తిని పూర్తిగా నింపిన వ్యక్తిగా అయి ఉండొచ్చు, లేకపోతే భగవంతుడి యొక్క అవతారం కింద అయి ఉండొచ్చు. ఎట్లయినా కానీ మొత్తానికి ఆ చిహ్నాలు కనబడాలి. చిహ్నాలు కనబడితేనే వాళ్ళని భగవంతుడి యొక్క అంశంగాను, భగవంతుడి యొక్క శక్తిగాను, లేదా భగవంతుడి గాను గుర్తించడం జరుగుతుంది. అంతేగాని ఆ, ఎవరిని బట్టే వాళ్ళని భగవాన్ అనో లేకపోతే దేవుడనో మనకి తోచినట్టుగా మన చిన్న చిన్న కోరికలు తీర్చేంత మాత్రాన ఎవరు భగవంతుడు కాలేరు ఇక్కడ. సో భగవంతుడు అవ్వాలి అని అంటే అది భగవంతుడే సాక్షాత్తు ఆ, శాస్త్రాల రూపంలో చెప్తుంది ఎవరు భగవంతుడు, ఎవరు అవతారాలు, ఎవరు శక్తావేశ అవతారాలు, గుణావతారాలు, అన్ని కూడా మనం ఎక్కడ గందరగోళం లేదా మన సొంత మానసిక కల్పనలు పెట్టుకొని ఈయన దేవుడు ఆయన దేవుడు అని మన ఇష్ట ప్రకారం ఎట్లాంటి పోనీకుండా మనల్ని ప్రాపర్ గా గైడ్ చేయడానికి, మన యొక్క సక్రమైనటువంటి మార్గంలో చాలా ఆ, మనం నడుస్తూ ఉన్నతంగా బతకాలని చెప్పేసి భగవంతుడే శాస్త్రాల్లో అన్ని రకాలైనటువంటి గైడ్ లైన్స్ మనకి ఇచ్చేస్తాడు అనమాట. కాబట్టి అందుకనే బ్రహ్మ కూడా స్వయంగా వచ్చి చిహ్నాలు ఉన్నాయా లేదా గమనించాడు. ఇప్పుడే చిహ్నాలు ఉన్నాయని గమనిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి అర్థమైపోతుంది సో సామాన్యులు కాదు, ఇది సాక్షాత్తు భగవుడి యొక్క అవతారాలు. సో వెంటనే ఆ, ఇప్పుడు రాజు లేడు కదా అక్కడ, వీణ చనిపోయాడు. ఆ, రాజు కావాలని చెప్పేసి వాళ్ళు వీణ యొక్క చేతుల్ని మందనం చేశారు. సో కావాల్సినటువంటి వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తి వచ్చేసాడు, గుణగణాలతో, శక్తి సామర్థ్యాలతో. కాబట్టి బ్రాహ్మణులు పట్టాభిషేకం కావాల్సినటువంటి వివిధ వస్తువుల్ని పొందుపరిచారు. ఇమీడియట్ గా
పట్టాభిషేకం ఇప్పుడే ఆవిర్భవించాడు, వెంటనే పట్టాభిషేకం. అప్పుడు చుట్టూ ఉన్న ప్రకృతి కూడా, ఎప్పుడైతే భగవంతుడి అవతారం వచ్చిందో ఆటోమేటిక్ గా వాళ్ళందరూ కూడా ఏం చేశారు, బహుమతులు అందరు అర్పించారు అనమాట ఆ రాజు. సో ప్రకృతి అంటే అదేదో జడ పదార్థం లాగా మనం చూడడం లేదు. ప్రకృతి అంటే ఒక్కొక్క ప్రకృతిలో ఉన్నటువంటి ఒక్కొక్క వనరులకి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంది. ఇంకే నదులు, సముద్రాలు, కొండలు, పర్వతాలు, సర్పాలు, పక్షులు, ఆవులు, ఆ, జంతువులు, ఆకాశం, భూమి, జనులు అందరూ కూడా వివిధ బహుమతులతో రాజుకి అర్పించారు, ఆయనకి సమర్పించుకున్నారు. ఆయన ఆవిర్భవించినందుకు వాళ్ళు ఎంతో ఆనందంగా, వాళ్ళు కృతజ్ఞతా భావంతో వాళ్ళు అర్పించారు. అలాగే పృథు మరియు అర్చి కూడా అద్భుతంగా తయారై అందరికీ అగ్ని వలె కనిపించారు, ఎంతో తేజస్సుతో బాగా తయారయ్యారు. సో ఎందుకంటే ఒక పక్క వాళ్ళకి పెళ్లి, ఒకవైపు పట్టాభిషేకం, రెండు కూడా. అలాగే కుబేరుడు నుండి ఆ, గంధమాదగల వరకు, ఇంకా చెప్పాలంటే వర్ణించేటువంటి కవుల వరకు వివిధ బహుమతులను పృథు మహారాజుకి అర్పించారు చాలా మంది. మీకు ఆ భాగవతంలో మొత్తం ఉంటుంది ఎవరెవరు ఏమేమి అర్పించారు అని. నేను అవి డీటెయిల్ గా ఇక్కడ నేను చెప్పలేదు, రాయలేదు. సో ఎవరెవరు స్థాయిలో వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు బహుమతుల్ని అర్పించారు. ఎస్పెషల్ గా కవుల దగ్గర వాళ్ళకి వాళ్ళు ఏమర్పిస్తారు, కవులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మాటలు, సంస్కృతంలో ఉన్నటువంటి కొన్ని కీర్తనల రూపంలో ఆయన్ని కొనియాడుతూ, పృథు మహారాజు యొక్క చరిత్రని చెప్తూ, ఆయన యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ రకరకాలుగా కొనియాడారు. అట్లా ఎవరి యొక్క స్థాయి స్థితిని బట్టి వాళ్ళు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నంత వరకు వాళ్ళు చేయగలిగిన వాళ్ళు అవి బహుమతులుగా భగవంతుడికి ఇచ్చారు. అయితే పృథు మహారాజు మాత్రం ఆ ఈ కవులు ఏవైతే వాళ్ళు కీర్తించారో ఆ పొగడ్తల్ని ఆయన నిరాకరించారు. సో ఎంతో వినయం, అది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇందాకే కవులు రకరకాలుగా ఆయన్ని వర్ణించారు, ఆయన్ని ప్రార్థించారు, కీర్తించారు, పొగడ్తలతో నింపారు. అఫ్కోర్స్ అది డీటెయిల్ గా మన దగ్గర లేవు, అవి చెప్పలేదు. కానీ జనరల్ గా ప్రతి రాజ్యంలో కొంతమంది ఉంటారు అన్నమాట. మనం చూస్తాం కదా, ఇప్పుడు రాజాది రాజ రాజ మార్తాండ అంటూ వాళ్ళని ఆ, వివిధ రకాలుగా వాళ్ళని పోలుస్తూ వాళ్ళ యొక్క కీర్తిని వాళ్ళ ఒక కీర్తన రూపంలో పాడుతూ, అంటే ఆయన యొక్క గొప్పతనం గురించి వాళ్ళు కొంతమంది ఎప్పుడు దాని గురించి కొంతమంది ఉంటారు అక్కడ. ఇప్పుడు ఆ రాజ్యంలో ఆ, రాజభవనంలో ఉంటూ ప్రారంభంలో కావచ్చు, ఆఖరిలో కావచ్చు. సో రాజు యొక్క స్థాయిని 10 మందికి ఎప్పుడు తెలిసేలాగా ఉంటారు. అట్లాగే వీళ్ళు కూడా పృథు మహారాజుని ఆహ్వానిస్తూ వీళ్ళు కూడా ఒక ప్రార్థనలు, కీర్తనలు చేశారు. అయితే ఆ పొగడ్తలు ఆ పృథు మహారాజుకి కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపించాయి. ఎందుకని అని ఇప్పుడు చూద్దాం. నేను ఈ గుణాలను ప్రదర్శించకుండానే నన్ను కొనియాడుతున్నారు. ఇప్పుడే కదా నేను వచ్చాను, ఇప్పుడే నేను ఆవిర్భవించాను. నేను ఆవిర్భవించుకున్న వెంటనే మీరు నేను ధీరుడినని, సూర్యుడినని, లేకపోతే ఈ సంస్థని వెళ్తానని మీరు రకరకాలుగా నన్ను పొగుడుతున్నారు. కానీ ఇంతవరకు నేను ఇంకా వేరే ప్రదర్శించలేదు వాటిల్ని. ఈ లోపల మీరు నేను ప్రదర్శించకుండానే మీరు ఇలా కీర్తించడం నాకేం నచ్చలేదు. కాబట్టి ఆ అవన్నీ నాకు ప్రస్తుతానికి వాటిని నేను స్వీకరించట్లేదు. వాటిని ఎవరికి మాత్రం పొగడ్తలు అంటే ఇష్టం ఉండదు. జనరల్గా మనందరికీ పొగడ్తలు అంటే చాలా ఇష్టం. అవి అబద్ధాలైనా సరే మనకు కావాలి. ఎన్నో రకాలుగా మనం పొగుడుతున్నప్పుడు మన మనసాక్షిని అడగాలి, మనం నిజంగా దానికి అర్హులమా? నిజంగా నిజంగా మనం అంత పని మనం చేసామా? ఆ, ఒకవేళ ఒకవేళ అనిపించింది అనుకోండి, నేను నిజంగానే చేశాను, మరి ఆ తెలివితేటలు, ఆ సామర్థ్యాలు ఎవరిచ్చారు? ఆ అవకాశం ఎవరిచ్చారు? మనతో ఎంతమంది మనకి సహకరించారు ఆ విషయాల్లో? ఆ, ఎన్ని రకాలుగా
మిగతా వాళ్ళ యొక్క ఆ, ఆదరాభిమానాలు లేకపోతే, వాళ్ళ యొక్క సహకారం లేకపోతే మనం ఒక్కరమే చేయగలమా అని ఒక్కసారిగా మనం కానీ ఆలోచించామనుకో, మనం ఎవరూ ఆ పొగడ్తలకి మనం మునిగిపోము. ఆ పొగడ్తల్లో మనం మునిగిపోము. ఒక్కసారి మనం మనకు వచ్చే ప్రతి దాని గురించి మనం ఆలోచించాలి. ఇలా దాంట్లో ఏమాత్రం కొద్దిగానే నిజం ఉందా లేదా అని. ఒకవేళ ఉంది అంటే అది క్రెడిట్ భగవంతుడికి ఇవ్వాలి, మన తోటి ఉన్న భక్తులకి ఇవ్వాలి. మనకి ఆ స్థాయిలో మనకి ఆ ఆ యొక్క ఫలితం వచ్చింది అని అంటే అది ఒకరి వల్ల ఎప్పటికి కాదు. ఒకరి వల్ల వచ్చింది అని అంటే అది భగవంతుడు ఆయనకి, ఆయన ద్వారా చేయించుకుంటే తప్ప, ఆయన అవకాశం ఇస్తే తప్ప, లేదా సరైన సమయంలో ఆయన బుద్ధి, తెలివితేటలు అవన్నీ పనిచేయాలంటే భగవంతుడు, ముఖ్యంగా పరమాత్ముడు రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఆ ఆ ఆ యొక్క ఆ శక్తిని ఇవ్వకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు. అందువల్ల పొగడ్తలు అనే దాని గురించి వాటిల్లో కానీ మనం వెళ్ళి వాటిల్ని అనుభవించాలని కానీ మనం ప్రయత్నించామనుకోండి, అప్పుడు విమర్శ వచ్చినప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండాలి. ఆ విమర్శ వచ్చినప్పుడు మనం దాన్ని ఆనందంగా స్వీకరించాలి. పొగడ్తలు వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరించాలి అని మనం అనుకుంటే, విమర్శ వచ్చినప్పుడు కూడా మనం ఆనందంగా స్వీకరించాలి. కానీ పొగడ్తల వరకే నేను తీసుకుంటాను, నేను ఆ విమర్శలు నేను తట్టుకోలేకపోతున్నాను అంటే అలాంటప్పుడు పొగడ్తల జోలికే పోవద్దండి. ఒకవేళ పొగడ్తలు కానీ ఇచ్చారనుకోండి, జస్ట్ మనం ఒకటే అనుకోవాలి, అంటే వీళ్ళు నా బాధ్యతను ఇంకా పెంచుతున్నారు అని. అంటే ఇప్పుడు ఇంతవరకు చేసిన దానికి వాళ్ళు ఇంతవరకు నాకు ఇది చేశారు, నేను ఇంతకంటే నేను ఇంకా ఎక్కువ చేయగలగాలి. వీళ్ళు నా యొక్క బాధ్యతని గుర్తు చేస్తున్నారు, నన్ను ఇంకా దీనికంటే ఇంకా ఎక్కువ చేయాలని ప్రోత్సహిస్తున్నారు. ఆ విధంగా మనం అనుకోలే తప్ప, ఆ, ఈ అన్న వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ కాదు, మనల్ని విమర్శించే వాళ్ళంతా మన శత్రువులు కాదు. వీళ్ళిద్దరిని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. పొగడ్తలు ఎప్పుడు వస్తున్నాయి, విమర్శలు ఎప్పుడు వస్తున్నాయి. పొగడ్తలు వచ్చినప్పుడు అది మన ఒక్కరమే కాదు, నా చుట్టూ ఉన్నటువంటి నా వాళ్ళంతా కూడా నాకు, నా మాట మీద ఉన్న గౌరవంతో, నేను చెప్పిన నేను చెప్పినటువంటి భావంతో వాళ్ళు సహకరించారు కాబట్టి, వాళ్ళ సహకారం, వాళ్ళ సమయం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఆ సహకారం అనేది వాళ్ళు వాళ్ళ నుంచి మనం పొందినప్పుడు ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. అలా మనం వాళ్ళకి భగవంతుడి క్రెడిట్ ఇచ్చి మనతో పాటు మనకు క్రెడిట్ ఇచ్చామనుకోండి, దాంట్లో ఎప్పుడు మనం అసలు ఆ పొగడ్తలు మనం తీసుకోకుండా చక్కగా వాటిల్ని ఎవరికి అందాలో వాళ్ళకి అందించేసాం. మనము ఆ విజయంలోను అపజయంలోను మనం ఈక్వల్ గా, అంటే సమదర్శిగా ఉండగలుగుతాము. కానీ అన్ని బాగా జరిగినప్పుడు మాత్రం నేను ఒక్కనే చేశానని, బాగా జరగకపోతే మాత్రం వీళ్ళందరి వల్ల నేను బాగా చేయలేకపోయినా అంటే ఆ లాజిక్ ఎక్కడ వర్కౌట్ కాదు. ఆ వివరణ వినడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. సో కాబట్టి నా విజయంలో మాత్రం అందరి క్రెడిట్ ఇచ్చి, అపజయంలో మాత్రం మనం ఒక్కరమే ఆ బాధ్యత తీసుకోవాలి. అప్పుడు మనం ఆ, నిజంగా ఆ, పరిణితి చెందిన వాళ్ళంగా, నిజమైనటువంటి భక్తులుగా మనం ఆ, కొనియాడబడతాం. సో కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఒకరోజు విజయం వస్తుంది, ఇంకో రోజు అపజయం వస్తుంది, ఒకరోజు పొగడ్తలు వస్తాయి, ఇంకో రోజు విమర్శలు వస్తాయి. ఒకరోజు సుఖంగా ఉంటుంది, ఇంకో రోజు దుఃఖంగా ఉంటుంది. అందుకే కృష్ణుడు అంటున్నాడు, మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమ ఆపాయన అనిత్య స్థాంతి శిక్షస్వ. కాబట్టి నువ్వు చేయాల్సిందే నువ్వు నువ్వు చాలా సహనంతో ఓర్పుతూ ఉండు. పొగిడినా ఓర్పుతో ఉండు, దాన్ని అనుభవించడానికి ప్రయత్నించండి. ఒకవేళ మనకి అపజయం వచ్చింది, ఓర్పుతో ఉంటుంది. ఏ కాలము శాశ్వతంగా ఉండదు. ఈరోజు పొగిడారు కదా అని చెప్పి జీవితాంతం ఎవరు మనం పొగుడుతూ ఉండదు.
ఈరోజు మనల్ని విమర్శించారు కదా అని చెప్పేసి జీవితకాలం మనం విమర్శిస్తూ వాళ్ళు ఉంటారు. సో ఎవరైనా దాన్ని సీరియస్ గా తీసుకొని వాళ్ళు వాటిని సీరియస్ గా తీసుకొని ముందుకెళ్ళంటే మనం భక్తిలో ముందుకు పోయే ప్రసక్తే లేదు. అందువల్ల మనం ఓర్పుతో సహనంతో ఉంటే ఏది అదృష్టం, ఏది దురదృష్టం, ఏది లాభం, ఏది నష్టం అన్ని కాలమే సమాధానం చెప్తుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, జీవుడు తానందరూ తాను ఎప్పుడూ గొప్ప పనులు చేయలేడు. తాను ఖచ్చితంగా ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సింది. మేబీ భగవంతు మీద ఆధారపడాలి, లేదంటే జీవుల మీదనే ఆధారపడాలి. తను ఒక్కడే ఏమీ చేయలేడు. ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక్కడే చేశాను మనం అనుకుంటే ఆ శక్తి మరి ఆ శక్తి కావాలి. ఆ శక్తి అంటే రోజు మనం భోజనం చేయాలి. భోజనం చేయాలంటే ఎవరో ఒకరు పండించాలి. ఆ ఆ మెతుకులు పండిస్తేనే అది నేను తింటేనే ఈరోజు నేను ఉండగలిగాను. అట్లా ఈరోజు నేను ఇంట్లో ఉంటున్నాను అని అంటే ఎంతో మంది వచ్చి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ డబ్బులుంటే ఆ చేసేవాళ్ళు కావాలి కదా, ఆ నైపుణ్యం ఉన్న వాళ్ళు కావాలి కదా. ఆ ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, నేనే కష్టపడి డబ్బులు ఇచ్చాను, కానీ వాళ్ళు వచ్చి సమయానికి కట్టకపోతే, సమయానికి వాళ్ళు సరైనటువంటి నాణ్యమైన వాడితో వాళ్ళు నిర్మించకపోతే నాకు ఈరోజు ఇల్లు ఉండదు. సో బ్యాక్గ్రౌండ్ లో ఈ సృష్టి కూడా ఒకరే అన్ని చేయగలిగేటట్టుగా ఎక్కడ కూడా సృష్టించాలి. ఇక్కడ ఈరోజు మనకి గాలి కావాలి, మరి చెట్లు లేకపోతే మనకి గాలి ఎక్కడ బతుకుంటాం ఈరోజు. ఆ గాలి ఉండబట్టి మనం తెలివితేటలతో ఎంతో కొంత మనం చేసాం. అంటే వీటన్నిటికీ దాంట్లో భాగం ఉంది. అప్పుడు వాటన్నిటికీ మనం క్రెడిట్ ఇవ్వాలి. అట్లానే లోపల ఉన్న పరమాత్ముడు సరైన టైంలో సరైనటువంటి ఆ యొక్క ఐడియాస్ రాకపోతే, తెలివితేటలు ఇవ్వకపోతే మనకి ఈరోజు ఏమైనా చేయగలిగే వాళ్ళమా? చేయలేం. అంటే అక్కడ మళ్ళీ భగవంతుడి యొక్క ప్రోత్సాహం ఉంది. పంచభూతాలు, ప్రకృతి, భగవంతుడు, మనుషులు, జంతువులు, జీవులు అన్నీ ఉండబట్టే మనం ఈరోజు ఏ కార్యమైనా చేయగలం. సో భక్తుడికి భౌతిక వ్యక్తికి ఉన్న తేడా ఏంటంటే, భౌతిక వ్యక్తి క్రెడిట్ తను మాత్రమే తీసుకుంటాడు, మిగతా వాళ్ళని పట్టించుకోడు. భగవంతుడు అనేది భక్తుడు అనేవాడు తన గురించి మాత్రం చూసుకోవాడు, మిగతా అందరి గురించి చూసుకుంటాడు, అందరి గురించి. సో ఆ విధంగా ఎవరైతే వాళ్ళ యొక్క చైతన్యం ఉంటుందో వాళ్ళు ఈ పొగడ్తలకి, విమర్శలకి, జయాపజయాలకి వాళ్ళు పెద్దగా వాటిని బట్టి ప్రభావితం కాలేరు. కాబట్టి నేను ప్రదర్శించకుండానే నన్ను ఎందుకు కొనియాడతానంటే ఇవన్నీ అబద్ధాలే, అంతే. నా దగ్గర నుంచి ఇంకా లేవు అవన్నీ, నేను ఇంకా ప్రదర్శించలేదు. ప్రదర్శించకుండానే మీరు ఇన్ని అంటున్నారు అని అంటే అవి నేను అవమానం కింద నేను తీసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే మన దగ్గర అంత లేకపోయినా ఎవరైనా మనల్ని పోగుతున్నారు అని అంటే వాళ్ళు మనం నిజంగా అవమానిస్తున్నారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు జెన్యున్ గా చేశారనుకోండి, అంటే అది ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో? భగవంతుడికి ఇవ్వాలి. సో మందంటూ అక్కడ ఏమీ లేదు. నేను ఈ గుణాలను ప్రదర్శించుకుంటే మీ మాటలు వ్యర్థమవుతాయి. ఇప్పుడు మీరు నన్ను పొగిడేశారు, రేపు నా గుణాలు, నేను ఈ గుణాల నుంచి రాలేదనుకోండి, నేను ప్రదర్శించకపోతే మీరు మీరు చెప్పినవన్నీ వేస్ట్ అయిపోతాయి. మీ మాటలన్నీ దేనికి పనికి రాకుండా పోతాయి. దానికి ఎటువంటి విలువలు ఉండదు. రేపు మీరు ఇంకేదైనా చెప్పినా కూడా వాళ్ళ మాట వినరు, ఇంకా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకని? ఆయన విషయం నువ్వు తప్పు చెప్పావు కాబట్టి నువ్వు అన్ని విషయాలు ఇంకా కరెక్ట్గా చెప్తావని మాకు గ్యారంటీ ఏంటి? నిజంగా మనుషుల యొక్క విలువ డబ్బులతోనూ లేకపోతే హోదాతోనూ వాటితో రావు. యాక్చువల్గా అవి ఉండి మనకు వచ్చాయంటే వాటి వల్ల మనకి ఇస్తున్నారు తప్ప మనకేమి ఇవ్వట్లే. మనకి ఏదైనా ఇచ్చారు అని అంటే మన వ్యక్తిత్వాన్ని బట్టి ఇవ్వాలి. ఆ వ్యక్తిత్వం ఎట్లాగా? ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం, లేదా చెప్పిన దానికి నిజాయితీగా మనం వెళ్ళి పనిచేయడం. వీటి వల్ల మనిషికి విలువ వస్తుంది. అంటే మనలో ఉన్న గుణాలను బట్టి మనకు విలువ రావాలి తప్ప, నాకేదో ఒక బిల్డింగ్ ఉందనో, నాకేదో ఒక వ్యాపారం ఉందనో, లేకపోతే నాకేదో ఇంకేవో ఉన్నాయనో, నాకేదో ఒక పోస్ట్ ఉందనో దానివల్ల నాకు విలువ రాకూడదు. దానివల్ల విలువ వచ్చిందనుకోండి, వాళ్ళు ఇచ్చిందంతా పోస్ట్కి. అందుకే మనం రేపు రిటైర్ అయిపోయాం అనుకోండి, రేపు మనం ఫ్లాప్ అయ్యాం అనుకోండి బిజినెస్ లో, రేపు మళ్ళీ అందరూ వచ్చి మనల్ని అప్పుడు వాళ్ళు మనల్ని
చాలా తెలివి తక్కువగా అప్పుడు అంటారు. అంతా బాగుతున్నారు, మనకంటే తెలివైన వాడు ఎవడు ఉండడు. ఏదైనా మిస్ అయింది అనుకోండి, మనకంటే తెలివి తక్కువ ఎవరు ఉండరు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క వ్యవహారం లేదా వాళ్ళు మనతో ఆ విధంగా వాళ్ళు మాట్లాడతారు అన్నమాట. కాబట్టి మీరు అనవసరంగా పొగుడుతున్నారు. మీరు పొగడ్తలు నేను ఇంకా ప్రదర్శించలేదు. ఫ్యూచర్లో కానీ ప్రదర్శించకపోతే మీరు మన మాటలు దేనికి ఉపయోగం ఉండదు. తద్వారా మీకు విలువ పోతుంది. కావున వేరెవరికైనా వీటిని ఉపయోగించగలిగితే మేలవుతుంది. కాబట్టి ఎవరైతే ప్రదర్శించారో వాళ్ళు పోయి ఇవన్నీ ప్రదర్శించండి, నా దగ్గర కాదు. ఎందుకంటే నేను ఇంకా వాటిని నేను ఇంతవరకు నేను ప్రకటన అవ్వలేదు నాలో నుంచి. అవన్నీ ఆ గుణాలు ఏమి నాలో నుంచి రాలేదు. కాబట్టి ఎవరికైతే నిజంగా ఉన్నాయో వాళ్ళని వెళ్ళి ఇవన్నీ వాళ్ళకి మీరు ఉపయోగించండి. ఉదాహరణకి నారాయణకు ఉన్నాయి, కృష్ణుడికి ఉంది, భగవంతుడిగా ఈ గుణాలన్నీ ఉంటాయి. కాబట్టి భగవంతుడి పై చేసుకోండి. నాలైతే ఇంకా ఏమి ఇవి లేవు. దయచేసి వాటిని నా నా దగ్గర నాకు నన్ను అనవసరంగా మీరు కీర్తించొద్దు అని చెప్పినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ నేను భవిష్యత్తులో కానీ ఇవి కానీ ప్రదర్శిస్తే అప్పుడు కీర్తించండి కావాలంటే. చూడండి ద మూడ్ ఎలా ఉండాలి, భావం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా. పొగడ్తలు వచ్చినా సరే, విమర్శలు వచ్చినా సరే, మనం అన్ని సమానంగా తీసుకొని మన ఫోకస్ భగవంతుడి యొక్క సేవలో ఉండాలి. అది చాలా ముఖ్యం అన్నమాట. ఒకటి రోజేమో హుషారుగా చేసి పడేసి మనల్ని విమర్శించిన రోజేమో అటువైపు కూడా మొహం కూడా చూపించలేదు అనుకో, అంటే మన క్యారెక్టర్ అక్కడ బయటపడిపోయింది. అంటే అక్కడ మన వ్యక్తిత్వం అక్కడ బయటపడిపోయింది. అంటే ఆ రోజు ఎలాగున్నామో ఈరోజు కూడా అలాగే ఉన్నామని, ఇంకా ఏవి మార్పు వల్ల కేవలం 16 మంది చిన్న డ్రామా అంతే అదండి. అలాగే ఆ, మనం ప్రదర్శించేటువంటి, మనం చెప్పేటువంటి శ్లోకాలు, మనం చెప్పే వివరణలు, వీటికి మనం ప్రవర్తించేదానికి ఎక్కడ పొంతం లేకపోతే మనం నటిస్తున్నామని అర్థమవుతుంది. అది ప్రజలు గుర్తించలేకపోయినా భగవంతుడు ఉన్నాడు, లోపల ఉన్న పరమాత్ముడు ఉన్నాడు. వాళ్ళు చెప్తారన్నమాట, నువ్వు ఏమీ మారలేదు అని. అంతే. సో కాబట్టి భవిష్యత్తులో నేను ఇవన్నీ ప్రదర్శిస్తే అప్పుడు కీర్తించండి కావాలంటే, ఇప్పుడు కాదు దయచేసి అని చెప్పి చాలా వినయపూర్వకంగా తనలో ఉన్నటువంటి ఆ, 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 తన గుణగణాలు లో ముఖ్యమైనటువంటి ఈ పొగడ్తలను స్వీకరించడం, లేకపోతే విమర్శలు స్వీకరించడం, వీటిలో ఎక్కడ కూడా భగవంతుడి ఒక ఒక మార్గదర్శకంగా, ఒక ప్రామాణికంగా మనం కూడా ఏ విధంగా ఉండాలో మనకి పుదు మహారాజు చేసి చూపిస్తున్నాం. కాబట్టి భగవంతుడిని మాత్రమే కీర్తించాలి తప్ప నాలాంటి ఆదిమ పురుషుల్ని కాదు. అసలు అసలు పొగడ్తలు కీర్తించబడడం అనేది ఒక జబ్బు అన్నమాట. ఆ జబ్బులు అది తీసుకోవడం కూడా ఒక జబ్బే అది. ఆ జబ్బుకి బానిసయ్యాం అనుకోండి, మనం చాలా పతనం అయిపోతాం. మనం ఎప్పుడు రియాలిటీలో ఉండాలి. ఎప్పుడు మనం మన గురించి, మన చుట్టూ ఉన్న సమాజం గురించి వాస్తవికతమైనటువంటి దృక్పథం మనకి ఎప్పుడు ఉండాలి. అసలు నేను ఏంటి, నేను ఎక్కడున్నాను, ఎక్కడి దాకా వచ్చాను, దీనికి ఆ, పడినటువంటి శ్రమ, ఆ, నా చుట్టూ నన్ను ఎంతమంది నన్ను ప్రోత్సహించారు, ఇవన్నిటిని మనం గుర్తుపెట్టుకుంటే మాత్రం మనకి ఏ రోజు వీటిని మనం సీరియస్ గా తీసుకో. మనం అర్థం చేసుకోవాల్సింది, మనకి లేనప్పుడు మనతో ఎవరున్నారు వాళ్ళు మనం వదులుకోకూడదు. ఉన్నప్పుడు మాత్రమే ఉన్ని వాళ్ళు తర్వాత కనబడకపోతే వాళ్ళని ఎప్పుడు మనం దగ్గర కూడా తీసుకోకూడదు. దగ్గర కూడా తీసుకోకూడదు అంటే జస్ట్ ఏంటి అలా బాగున్నారా బాగాలేమా అంతే, సేమ్ ఇంతవరకే ఆగిపోవాలి అంతే. సో మన దగ్గర లేనప్పుడు ఉన్న వాళ్ళు మన నుంచి ఏమీ ఆశించరు. మన దగ్గర మన దగ్గర ఉంటూ, మన దగ్గర ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు మన దగ్గర లేకపోయినా మన దగ్గర
అది లేదు ఇది లేదు అట్లా ఇట్లా మన కంప్లైంట్లు చేస్తూనే ఉంటారు. సో ఇవి చాలా జాగ్రత్తగా మనం విశ్లేషించుకోవాలి మనం. ఒకసారి టైం తీసుకొని ఎప్పుడైనా సరే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని సరే మీరు ఆలోచించుకోండి. రేపు ఒకసారి మన దైనందిన జీవితంలో అంత సమయం మన గురించి మనకి కేటాయించాం అనమాట. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిగిస్తూ ఉంటాం మనం. దాంట్లో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు నిజమైనటువంటి శత్రువులు, మన అంత సమయం మనకు ఉండదు. మనం అది ఒకసారి మనం విశ్లేషించుకుంటే అప్పుడు మనకి ఆ, ఆ తత్వం, ఆ, నిజం ఇప్పుడు బోధపడుతుంది. సో భగవంతుడు ఒకసారి మనల్ని కుంగదీస్తాడు అనమాట. ఎందుకు కుంగదీస్తున్నాడు అంటే నీ 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 అసలైన వాళ్ళు ఎవరో మనకు చూపిస్తాడు. మన అసలైన వాళ్ళు మన ఈ రోజు ఎంతమంది ఉన్నారు మనకు చూపిస్తావు. మనకి బాగా ఉన్నప్పుడు ఆనంద కన్నీరు, మనలో ఆ సంతోషం వచ్చినప్పుడు చాలా మంది చాలా చేతులు వస్తాయి అనమాట ఆ ఆనంద కన్నీరు తుడవడానికి. కానీ మనం బాధలో ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి చూసారా, ఆ కన్నీరు తుడవడానికి ఎన్ని చేతులు వస్తాయో అది ఆలోచించుకోండి. సో బాధల్లో వచ్చినప్పుడు కన్నీళ్ళు తుడిచే వాళ్ళు మన నిజమైనటువంటి శ్రేయభిలాషులు. వాళ్ళు చెప్పిన ప్రతి మాట మన చెవులోకి ఎక్కించుకోవాలి, మన హృదయంలో పెట్టుకోవాలి దాన్ని. కానీ మన జీవులం కదా, ఆ రోజు మనకు అందరూ పొగుడుతున్నప్పుడు వీళ్ళు నన్ను విమర్శిస్తున్నారు అన్నప్పుడు ఆ పొగిడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి అది నిజం అనుకుంటాం మనం. ఆ పొగిడే సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎంతమంది లేకపోతే వీడికి ఏదో ఈర్ష్య వచ్చింది అందుకే వీడు నన్ను ఈ రోజు ఆ, నాకు ఇంత వచ్చినా సరే వీళ్ళని పోగొట్టలేదు అని వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళని మనం దూరం పెట్టడం ప్రారంభిస్తాం. ఎందుకంటే వాళ్ళు మనకి ఎందుకు విమర్శిస్తుంటే వాళ్ళకి భయం అన్నమాట. ఎక్కడ మళ్ళీ మనం నేలను వదిలి మళ్ళీ మనం ఆకాశానికి ఎగిరి మళ్ళీ ఆడ దెబ్బతింటామని వాళ్ళకి భయం. అందువల్ల అది కొంచెం జాగ్రత్తలు చెప్తారన్నమాట. కొంచెం ఆలోచించుకోవాలి చెప్తారు. కాకపోతే మనకున్న పేరు ప్రఖ్యాతులు అవన్నీ పెరిగిన తర్వాత చాలా కష్టమైపోతుంది. ఇంకో కేటగిరీ ఉంటారు అనమాట. ఈ కేటగిరీ ఎట్లా అంటే నేను సంపాదిస్తా ఉంటేనే మీరు నన్ను గౌరవిస్తారు కానీ నేను సంపాదిస్తూనే ఉండాలి నేను. ఓకే అని వాళ్ళు ఆ ట్రాప్ లో పడిపోతారు. అంటే డబ్బున్నంత వరకు నాకు గౌరవిస్తారు కాబట్టి నేను డబ్బుని ఏదో ఒక విధంగా నేను కాపాడుకోవాలి, ఆ డబ్బుని పెంచే ప్రయత్నంలో చేయాలి అని ఆ మోహంలో పడిపోయేసి అసలైన మానవ జన్మ యొక్క ఉద్దేశం ఏముంటుందో దాన్ని తీసుకోలేనంత బిజీ అయిపోతారు. అట్లానే అదే అది ఒక డబ్బే కాదు. మనకు మనకు ఒక పోస్ట్ వచ్చింది, ఆ పోస్ట్ ని ఎట్టైనా మనం కాపాడుకోవాలి. ఆ పోస్ట్ అంటే అందరూ నన్ను గౌరవిస్తున్నాం కాబట్టి ఏదైనా చేసి రాజకీయం చేసి అబద్ధాలని చెప్పి మోసమైనా చేసి నేను దాన్ని కాపాడుకోవాలి. ఏదైనా సరే అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరికి గౌరవం కావాలి. ఎందుకంటే గౌరవంలో మన ప్రేమను చూస్తున్నాం. ఆ ప్రేమ నాకు ఇవి ఉంటే నన్ను ప్రేమిస్తారు అంటే అది నిజమైన ప్రేమ కాదు. కాబట్టి ఆ ప్రేమ కోసం లేదా ఆ గుర్తింపు కోసం మన చుట్టూ మనల్ని ఎక్కడ పోయినా మనల్ని గౌరవప్రదమైనటువంటి స్థానం దొరకడం కోసం మనం సంపాదనలోనో లేకపోతే ఆ పోస్ట్నో లేకపోతే ఏదైనా సరే అది మనం నిలబెట్టుకున్నాం అంటే ఆ నిలబెట్టుకుని సార్ అదంతా మనకు తెలియకుండా మనం ఒత్తిడి పెంచుకుంటున్నాం మనం తెలియకుండానే. ఎందుకంటే జీవుడు తన స్థానం ఒకటే. జీవుడి స్థానం ఎప్పుడు కూడా అతను ఒక సేవకుడు. కానీ సేవకుడు ఏమనుకుంటున్నాడంటే నేను రాజులాగా కీర్తించబడాల, రాజులాగా నేను గుర్తించబడాల. నేను రాజులాగా గుర్తించబడాలి అని అంటే నేను కొన్ని అనవసరం నేను కొన్నిటిని నేను నా జీవితాంతం నేను చేసుకుంటూ పోవాల్సి. కానీ నిజమైనటువంటి గుర్తింపు
మనకి సహజ సిద్ధమైనటువంటి గుర్తింపు, మనకి ఎటువంటి ఒత్తిడి లేనటువంటి గుర్తింపు ఏంటంటే నేను భగవుడి యొక్క సేవకుడిని, నేను భక్తుల యొక్క సేవకుడిని, నేను ఇక్కడ ఉన్నటువంటి సకల జీవులకు అందరూ కూడా నేను సేవకుడిని అనే భావంలో సేవ చేశారు అనుకోండి. ఆ సేవ, ఆ స్థానం చాలా ప్రశాంతత ఇస్తుంది. ఆ సేవ చాలా ఆనందాన్ని ఇస్తుంది, చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. దాన్ని ఆ, ఎప్పుడు అయినా సరే ప్రశాంతంగా నిద్రపోయేటట్టు చేస్తుంది అది. చాలా నిజమైన అసలైన నిద్ర అప్పుడు పోతాం అన్నమాట. ఎందుకంటే నా సహజ స్థితిలో నేను ఉన్నాను అని. అందుకే భాగవతం అంతా మీరు కానీ గమనిస్తే ఆ, వాళ్ళ రాజ్యాలు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అల్టిమేట్ గా మళ్ళీ ఆ రాజ్యాల్లో కూడా వాళ్ళు నేను భగవంతుడి యొక్క సేవకుడిగా నేను ఈ రాజ్యాన్ని తీసుకుంటున్నాను అంతే. భగవంతుడు నాకు ఈ పోస్ట్ ఇచ్చాడు, అది భగవంతుడి యొక్క దయ వల్ల నాకు ఈ పోస్ట్ ఇచ్చాడు. ఆ పోస్టు నాకు భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడు నాకు యజమాని. అలాగే ఈ ప్రజలు నాకు ఇచ్చిన ప్రజలు నా యజమాని, నేను వాళ్ళ సేవకుడిని అనే భావంలో ఆ పోస్ట్ తీసుకుంటున్నాను. నేను వీళ్ళకి అధికారిని, నేను వీళ్ళకి యజమానిని, నేను వీళ్ళని ఆ, నా యొక్క ఆ, ఆ, నాకు ఈ స్థానం, నేను ఈ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళందరూ నాకు నాకు సలాం కొడుతున్నారు, గులాంలు అవుతున్నారు అని అది వచ్చింది అనుకోండి, అది మనకు తెలియకుండా ఆ ఒత్తిడి పెంచుకుంటున్నాము. అందుకనే ఎందుకు ఈ రోజుల్లో ఆ, దొంగతనాలు, మోసాలు, ఆ, తర్వాత నీతి లేకపోవడం, నిజాయితీ లేకపోవడం, ధర్మం లేకపోవడం ఎందుకనంటే ఏదో ఒక విధంగా వీటిని నేను మెయింటైన్ చేస్తే వీళ్ళందరూ నన్ను గుర్తిస్తారు. కాబట్టి అప్పులున్నా సరే ఉంగరాలు మర్చిపోరు, ఏది బంగారు ఉంగరాలు. ప్రతి నెల ఈఎంఐలు కట్టుకొని, ప్రతి నెల టార్గెట్లు, ఇది అయ్యే లోపల ఇది అయిపోతుంది, ఇది అయ్యే లోపల అయిపోతే జీవితాంతం మనసులో అంతా కూడా ఆ, ఎక్కడ జీవించాను అసలు నేను, అసలు నేను అసలు ప్రశాంతంగా ఉన్నాను, అసలు నా కోసం నేను ఎప్పుడైనా జీవించానా, అసలు నేను ఎప్పుడైనా అని మనం ఏ రోజు కూడా ఆ ఆలోచించకుండానే మన జీవితం అయిపోతుంది అక్కడ. కాబట్టి ఈ రోజు మనకి ఆ, ఏదైనా ఉండండి, డబ్బులు ఉండండి, హోదా ఉండండి, అవి ఉండడం ఏమాత్రం తప్పు కాదు, పాపం కాదు, ఉండకూడదని కాదు. అవన్నీ ఉన్నా కూడా నేను భగవానుడి యొక్క సేవకుడిని అని మనల్ని ఎప్పుడు గుర్తుండాలి, అది గుర్తుండాలి. అదే మన ఉద్దేశం. ఇవన్నీ మారడం ఉద్దేశం అది. అంటే రేపటి నుంచి అన్ని అమ్మేయాలనా, రేపటి నుంచి మనం ఇవన్నీ తీసుకోకూడదా, ఇవన్నీ మనం వదిలేసేస్తే మేము ఎట్లా బతకాలి, నో. అది మనం చెప్పే మాటలన్నీ ఏంటి అని అంటే వినయంతో ఉండడానికి ప్రయత్నించాలి. ఈ పొగడ్తలకి, విమర్శలకి, వచ్చే వాటికి పోయే వాటికి మనం అతీతంగా ఉండడానికి ప్రయత్నించాలి. అవి అలా ఉండాలి అనుకుంటే మాత్రం మనం మన యొక్క అసలైన స్థానాన్ని మనం గుర్తించాలి. మనం కేవలం జీవులం అంతే. భగవద్ అంటారు కదా, 2 అధ్యాయాల భగవద్గీతలో ఒక ఒక వెంట్రుక చివరి భాగంలో దాన్ని 10,000 సార్లు మనం కానీ కట్ చేస్తే ఆ 1/10,000 ఉంటే నేను అంటే ఎంత ఇన్సిగ్నిఫికెంట్ నేను, అంటే అంత గుర్తింపు లేనటువంటి సైజులో నేను ఉన్నాను అన్నమాట. కానీ నేను వెళ్ళి వీళ్ళందరిని నేను కంట్రోల్ చేయాలా, వీళ్ళందరి చేత నేను పొగిడించుకోవాలా, వీళ్ళందరే నాకు బానిసలుగా ఉండాలా, నేను ఏది చెప్తే అది ఇక్కడ జరగాల. మనం చిన్న అంశంలో మనం, భగవంతుడు అనంతం, మనం అణువు. అణువు భగవంతుడి యొక్క ఆత్మ భగవంతుడి యొక్క సేవలో ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది.
అంతే కదా. భగవంతుడికి దూరం అయ్యామనుకో మనకి ఎటువంటి విలువ, మన సామర్థ్యాలు ఏది కూడా మనకి ఉపయోగపడవు. అవి మనకి భారం అయిపోతాయి. ఒక నిప్పు రవ్వకి అది నిప్పుతో ఉన్నంత వరకే దాని గుణగణాలు బయటికి ప్రజ్వలిస్తాయి. ఏదైతే ఈ నిప్పు రవ్వ బయటికి వెళ్ళిపోయిందంటే నిప్పు నుంచి దూరంగా వెళ్ళిపోతే ఇంకా అది ఆరిపోతుంది. అది ఎప్పుడు దాని విలువ, దాని యొక్క గుణాలు అన్ని ఉంటే అది నిప్పు ఉన్నంత వరకే, నిప్పుతో ఉన్నంత వరకే. నిప్పులో నుంచి నేను ఒక చిన్న అంశంగా నేను బయటకు వచ్చాను కాబట్టి నేను ఈ నిప్పు చెందిన వాడిని అని గుర్తించడం. అలాగే పెద్ద చెట్టు ఉంది అనుకోండి, ఆ చెట్టులో నుంచి ఆకులు వేరైపోయినా, చిన్న చిన్న రెమ్మలు కొమ్మలు వేరైపోయినా వాటికి ఇంకెటువంటి ప్రాణం ఉండదు. వాటికి ప్రాణం ఎప్పుడున్నంత వరకు, ఎప్పుడు చెట్టుతో ఉన్నంత వరకే. అట్లాగే మనం అందరం కూడా కొమ్మలు రెమ్మలు ఆకులుగా భగవంతుడి యొక్క చెట్టు అనే ఆయన నుంచి మనందరం భాగాలు. మనం వేరే అయ్యామనుకోండి, లేదా వేరుగా మనం గుర్తించుకున్నాం అనుకోండి, మన యొక్క అస్తిత్వాన్ని మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం. అండ్ మనకి ఎటువంటి ఇంకా అక్కడి నుంచి మనకి ఇంకా ప్రాణం లేనటువంటి వ్యక్తులుగా మారిపోతాం. సో అందువల్ల ఆ మనకి పృథు మహారాజు మనకి క్లియర్ గా మనకి పొగడ్తలప్పుడు ఏం చేయాలి, ఎటువంటి భావనలో మనం ఉండాలి, వేటిని మనం విశ్లేషించుకోవాలి, ఏ పద్ధతిలో విశ్లేషించుకోవాలి, వాటికి మనం దూరంగా ఉండాలి. ఎప్పుడో రాబోయే గుణాలను చూసుకొని ఎలా ఒక వ్యక్తి తన అనుచరులను కీర్తించమంటాడో కేవలం అది అవమానమే, వీరి సామర్థ్యం శంకించినట్లు భావింపబడుతుంది. ఇది మనం చెప్తున్నాం. ఎప్పుడో రాబోయే గుణాలను చూసుకొని ఎలా ఒక వ్యక్తి తన అనుచరులను కీర్తించమంటాడు, ఎవరైనా ఒక వ్యక్తి తన అనుచరుల్ని కీర్తించమంటున్నాడు, నేను ఇంకా ప్రదర్శించలేదు, ప్రదర్శించకుండా తన వాళ్ళని కీర్తించమంటాడు. మనం చూస్తున్నాం కదా, మనం స్టేజీలు ఎక్కినప్పుడు, వేదికలు ఎక్కినప్పుడు, ముఖ్యంగా రాజకీయ నాయకులు వేదికలు ఎక్కినప్పుడు ఎవరైతే పొగుడుతున్నారో తనకే తెలుసు తాను తను ఏవైతే పొగుడుతున్నాడో ఆ వ్యక్తికి అసలు ఈ గుణాలే లేవని. అయినా కూడా తను కీర్తించాలి, లేకపోతే తన తన జీవితం గడవదు. తనకు రావాల్సినటువంటి ఆ ఆ ఆ డబ్బులో లేకపోతే ఆయన ఆ పదవో రాదు, తప్పదు అతను చేయాల్సింది. అంటే ఆ గుణాలు లేకుండా కూడా లేదు లేదు మీరు నన్ను పొగడాలా అంటే ఈ రోజుల్లో అది మరీ ఎక్కువ అయిపోయింది అనమాట. పిఆర్ క్యాంపెయిన్ అనమాట. ఆయన అది లేకపోయినా ఇవి ఉన్నాయి అని చెప్పేసి 10 మందికి డబ్బులు ఇచ్చి మరి ఆ అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు అనుకోండి. అతను యాక్చువల్ వ్యక్తిత్వం, అతను పర్సనల్ గా అతను ఎలా ఉంటాడో మనకి ఎవరికి తెలియదు. కానీ ఎంత పబ్లిసిటీ వస్తే ఆ, మనం విన్నాం కాబట్టి అతని మీద ఒక అభిప్రాయం తెచ్చేసుకుంటాం. అది ఎవరైనా సరే ఆ రోజు ఎప్పుడు మనకు బయటపడుతుంది అనమాట, ఇతను అలా వ్యక్తి కాదు, ఇతనంతా కూడా ఎంత బోగస్ ఇదంతా కూడా అని తర్వాత తెలుస్తుంది. కానీ ఈ లోపల జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది. కాబట్టి మనకి లేకపోయినా సరే ఒక వ్యక్తి కీర్తించుకుంటున్నాడు అని అంటే, లేదా ఎవరిని మనం కీర్తిస్తున్నారు అంటే అది మనకి అవమానమే. అది అలాగే నా అసలైన సామర్థ్యాన్ని వీళ్ళకి శంకిస్తున్నట్లే. సామర్థ్యం లేకపోయినా ఉన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారంటే అర్థం ఏంటి అంటే వీళ్ళు కేవలం మాటల్లో చెప్పాల్సిందే తప్ప వీళ్ళకి నిజా చేతల్లో ఏం తెలియదు, వీళ్ళ చేతల్లో ఏమీ రాదు అని అంటే వాళ్ళ సామర్థ్యాన్ని శంకిస్తున్నట్లే. కాబట్టి నా వ్యక్తిగత కార్యములకు నేను ప్రసిద్ధి పొందలేదు కావున మిమ్మల్ని నన్ను కీర్తించుటకు ఎలా పెట్టుకోగలను. నా వ్యక్తిగతంగా నేనేం కార్యాలు చేయలే ఇప్పటి వరకు, నేనేం పెద్ద పెద్ద డ్యామ్లు ఏం కట్టించలా, నేనే యజ్ఞాలు ఏం చేయలేదు ఇంతవరకు, నేనేం చేయలే వ్యక్తిగతంగా. కాబట్టి కాబట్టి నాకు ఎక్కడి నుంచి పేరు వచ్చింది అసలు, నాకు ఆ పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది ఆ పేరు అసలు? ఆ? కాబట్టి నేను ఇంకా ఏం చేయలేదు కాబట్టి మీలాంటి వాళ్ళు నేను ఎలా పెట్టుకోగలను అంటే ఏం చేయలేదు కాబట్టి నేను చెప్పాను. రాజులు కొంతమంది పెట్టుకుంటారు వాళ్ళని, అంటే వాళ్ళ గురించి 10 మందికి వివరంగా చెప్పడానికి ఆ, పెట్టుకుంటారు. కానీ నేను ఎలా మిమ్మల్ని పెట్టుకోగలను, నేను ఇంకా చెప్పలేదు కదా ఇంతవరకు, నేను ఇంకా ఏం చేయలే ఇంతవరకు. కాబట్టి మిమ్మల్ని ఎలా పెట్టుకోగలను నేను పెట్టుకోలేను అని
ఇద్దరు చెప్పాలంటే మీ మీరు మీరు ప్రస్తుతానికి ఉన్నా కూడా నాకు అవసరం లేదు. ఎందుకంటే వచ్చిన రోజు నేను మిమ్మల్ని పిలుస్తాను. ఇవన్నీ నేను ప్రదర్శించిన రోజు మీరు వచ్చి నన్ను పొగిడితే ఆ రోజు మీరు నిజంగా నన్ను గౌరవించినట్టు. లేకపోతే మీరు నన్ను గౌరవించినట్టు కాదు. కాబట్టి అసలు మిమ్మల్ని ఎలా పెట్టుకునేది, నేను నా కొలువులో మిమ్మల్ని ఎలా పెట్టుకునేది అని చెప్పి చాలా అద్భుతంగా మనకి సో పృథు మహారాజు ఆ, మనకి పాఠం నేర్పిస్తూ ఆ పరిస్థితుల్లో కూడా మనం ఏ విధంగా మనం ప్రవర్తించాలని చెప్పేసి మనకి ఒక విధంగా చెప్పాలంటే తన యొక్క గుణగణాలతో మనకి నేర్పిస్తున్నాడు అన్నమాట ఈ విషయం. సో సో పొగడ్తలు వచ్చినప్పుడు, విమర్శలు వచ్చినప్పుడు, జయాలు వచ్చినప్పుడు, కష్ట సుఖాలు వచ్చినప్పుడు ఇకనే కృష్ణుడు చాలా క్లియర్ గా ఉంటాడు. ఇవన్నీ కాలంలో ఎటు నుంచి ఎటు పోతాయో, ఎటు నుంచి ఎటు వస్తాయో ఎవరికేం తెలియదు. కాబట్టి అన్ని వేళలా భగవంతుడిని కీర్తిస్తూ, భగవంతుడిని నమ్ముకుంటూ, భగవంతుడిని తో మన యొక్క భగవంతుడి యొక్క ఆదేశాలకి మన జీవితానికి తదనుగుణంగా మనం మార్చుకోగలిగితే మనం ఎటువంటి ఒత్తిడి లేకుండా చాలా ప్రశాంతంగా మనం ఉండగలుగుతాం. సో నేను మనం రేపు క్లాస్లో చూస్తాం వచ్చే అధ్యాయం. గణరా శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव की जय, जय गौतम